పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ ద్వారా కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో నెలకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే వ్యాపారం చేయవచ్చు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే వారికి కేంద్రం 70 నుంచి 100% సబ్సిడీ అందిస్తోంది. ఇంతకీ ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు, దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ ఆఫీసులు, రెసిడెన్షియల్ కాలనీలు, ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు. ఏర్పాటు చేసే వారికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరికరాల కోసం 100% సబ్సిడీ లభిస్తుంది. అదే ఎక్కువ ట్రాఫిక్ ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, బస్టాండ్, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ లాట్స్, టోల్ ప్లాజాకు సమీపంలో ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై 80%, పరికరాలకు 70% సబ్సిడీ వస్తుంది. షాపింగ్ మాల్స్, మార్కెట్ స్థలాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే వారికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 80% వరకు సబ్సిడీ అందుతుంది. సాధారణంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు అవుతుందని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఈ స్కీమ్తో 8 నుంచి 12 లక్షల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుంది. ఈ లెక్కన మీ పెట్టుబడి 2 నుంచి 3 లక్షల రూపాయలు అవుతుంది. అయితే మొత్తం ఖర్చును మీరు ముందుగానే భరించాల్సి ఉంటుంది. ఆదాయం విషయానికొస్తే ఒక్క యూనిట్ ఛార్జింగ్ కు సుమారు 15 నుంచి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక కారు ఛార్జ్ అవ్వడానికి 30 నుంచి 45 యూనిట్ల పవర్ అవసరం అవుతుంది. ఈ లెక్కన రోజుకు దాదాపు 20 కార్లు ఛార్జ్ చేస్తే నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అయితే ఇది మొత్తం ఆదాయం మాత్రమే. ఇందులో కమర్షియల్ కరెంటు బిల్లు, స్థలం అద్దె, నిర్వహణ ఖర్చులు పోను మిగిలేది మీ నికర లాభం. ఈ స్కీముతో ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించాలంటే ముందు స్థలం డిసైడ్ చేసుకోవాలి. ప్రైవేట్, కమర్షియల్ స్థలం ఏదైనా అనుమతి ఉంటుంది. అయితే సామాన్యులు నేరుగా పోర్టల్లో దరఖాస్తు చేసుకోలేరు. ప్రభుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు లేదా వారు నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్లో అప్లై చేస్తాయి. ప్రైవేటు వ్యక్తులు తమ స్థలంలో స్టేషన్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్లుగా ఆ నోడల్ ఏజెన్సీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను pmedrive.heavyindustries.gov.in వెబ్సైట్లో చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.